తెలుగు భాష పట్ల జగన్ తన వైఖరి మార్చుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ఇటీవల విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు రాజకీయ రంగు పులుముతూ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇంకా మారలేదని చెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలుగు రాష్ట్రం నుంచి తెలుగు మీడియం తొలగించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషా సంస్కృతిని విధ్వంసం చేశారన్నారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మూకుమ్మడిగా మార్పు చేయడం, జాతీయ విద్యా హక్కు చట్టం 1968కు ఇంకా అనేక నివేదికలను వ్యతిరేకమని కోర్టు స్పష్టం చేస్తుందన్నారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుని తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష వికాసానికి తన వంతు సహకారం అందించాలని సూచించారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి, ప్రత్యేకించి ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలన్న విషయం గురించి వారు చర్చించడం జరిగింది. ప్రత్యేకించి న్యాయపాలనలో కూడా తెలుగు ఉండాలన్న ఆలోచన కూడా ఈ సమావేశాల్లో వ్యక్తమైంది. గతంలో చాలా ప్రయత్నం చేసాం దానికోసం. మళ్ళీ ఆ తర్వాత ఆ కార్యక్రమాలను కూడా వెనకబడిపోయిన పరిస్థితి మనకు తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొని ఇటీవల తెలంగాణ హైకోర్టులోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా తెలుగులో తీర్పులు వచ్చాయి. వాటి నేపథ్యంలో న్యాయపాలన తెలుగులో తీసుకురావడానికి కావాల్సిన అవసరాల గురించి, సాధక బాధకాల గురించి కూడా వారు చర్చించడం జరిగింది. తెలుగులో చదివించారో వాళ్ళు కూడా తెలుగులో బంగారు పథకాన్ని సాధించారు ఇద్దరు ఆడపిల్లలు కూడా. అయితే వారు కోరింది ఏంటంటే, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ ప్రభుత్వం అమలు చేయకుండా సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. మేము కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యాం. అయితే సుప్రీంకోర్టులో అది విచారణ జరగక అది ఎలా ఉంది. దీని పూర్వపరాలు మనం తెప్పాల్సిన అవసరం మాత్రమే అంతేనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారిగా తెలుగు మాధ్యాన్ని తీసేసి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. దాని మీద శ్రీనివాస్ గారు అని చెప్పి వారు కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన విస్మరించి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. ఆ సుప్రీంకోర్టులో ఈరోజు వరకు అది విచారణ రాకుండా చేసుకుంటూ వచ్చారు. అంచేత ఈ రోజున ప్రభుత్వం మారి